తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని బిఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ పోరాటాన్ని కొత్త తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కు సంబంధించిన సన్నాహక సమావేశాలను నిర్ణయించారు నాయకులు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ జరిగిన రోజు దీక్షా దివస్ అని ఆయన అన్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్షకు దిగిన రోజు నవంబర్ 29 అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించడానికి బయలుదేరిన రోజు నవంబర్ 29. మన పార్టీ పుట్టుక ఏప్రిల్ 27 ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన రోజులో దానికి మించి తెలంగాణ రాష్ట్ర అవతరణకి మూలమైన రోజు నవంబర్ 29. కేసీఆర్ ఏదైతే నినాదం ఇచ్చిందో కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చుడు అని చెప్పి ఆ రోజే మలుపురావు రోజు తప్పకుండా దాన్ని కూడా ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన రోజు. తెలంగాణ రాష్ట్రం అనేది ఈ భూమి మీద ఉన్నంత కాలం, భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నంత కాలం తప్పకుండా నవంబర్ 29 కూడా గుర్తుని తీరాలి ప్రతి ఒక్కరికి, తెలంగాణ ప్రజలకి. ఆ రకంగా దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత మన పైన. కేసీఆర్ ఎవరు అడిగితే ఇప్పటి పిల్లలు వాళ్ళ పుస్తకాల్లో చదువుకుని ఒకటే మాట చెప్తారు, కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అని. కేసీఆర్ తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, తెలంగాణను తెచ్చిన ముఖ్యమంత్రి, తెలంగాణను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్. సిద్దిపేటలో జరిగిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అబద్దాలతో సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారాయన. కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని, ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందని నిప్పులు చెరిగారు. రేవంత్ నాటకాలన్నీ ప్రజలకు అర్థమయ్యాయని, భవిష్యత్తులో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. నవంబర్ 29 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అందువల్లనే ఈ దీక్షా దివస్ ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ దీక్షా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఇవాళ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుండు. అసలు కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టమయ్యే పని చేస్తాడు. ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రాణాన్నే ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి అండ్ ఓ గ్యాంగ్ ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు. ఎప్పుడు తెలంగాణ కోసం కలలు కన్నాడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు, కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు, కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు తెలిపారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ త్యాగాల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఆయన. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వాళ్లు ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అంటున్నారని విమర్శించారు. భవిష్యత్ తరాలకు కేసీఆర్ పోరాట స్ఫూర్తిని అందించేందుకు దీక్షా దివస్ ను కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29 అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో ఇది అతి ముఖ్యమైనటువంటి నిర్ణయము. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయం. సిరిసిల్ల కేంద్రంలో మరి దీక్షా దివస్ని ఉదయం పూట ప్రారంభించి మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ ముఖ్యులమందరం కూడా నిర్ణయం తీసుకున్నాము. ఈసారి మరి పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం. దీక్షా దివస్ కు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి రివ్యూ నడుస్తోందని తలసాని మండిపడ్డారు.
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కల్లా అని తలసాని తేల్చి చెప్పారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. తెలంగాణ పదం లేకుండా చెయ్యాలని వైఎస్ఆర్ చంద్రబాబు కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే కేంద్రం దిగొచ్చి తెలంగాణను ప్రకటించిందన్నారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు పోలీసులు తమను ఎగతాళి చేశారన్నారు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ తెలిపారు. దీక్షా దివస్ కు వెళ్లే ముందు కేసీఆర్ ఒక్కటే చెప్పారన్నారు. వస్తే తెలంగాణ వస్తది, లేదంటే తన శవయాత్ర చెయ్యాలని కేసీఆర్ అన్నారని. 9 అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని వారు అమరణ నిరాహార దీక్ష చేసినటువంటి రోజు నవంబర్ 29. దాన్నే దీక్షా దివాస్గా మరి ప్రకటించినటువంటి రోజు. మరి వారు అమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాతనే ఢిల్లీ పీఠం కదలడం, మరి కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం. ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలు సంకల్పంతో జరిగినటువంటి పోరాటం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి బ్రహ్మాండంగా ఉద్యమ నాయకుడై రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి వారు సంపూర్ణంగా 10 సంవత్సరాల కాలం పరిపాలన చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగినాయో మనం అందరం చూసినాం. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం అందరికీ తెలియాల్సిన అవసరమున్నది. కొత్త తరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని పోరాటాన్ని అందరం గుర్తు చేసుకోవాల్సిన సమయమిది.